నియోపాలిస్ తర్వాత ఆరెంజ్ ప్రాజెక్ట్స్ తో డెవలప్ అవుతున్న రాజేంద్ర నగర్ లో ఇండియాస్ #1 రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన గోద్రేజ్ ప్రాపర్టీస్ నుంచి ఒక సరికొత్త ప్రాజెక్టు రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు గోద్రేజ్ రీగల్ పెవిలియన్. ఈ ప్రాజెక్ట్ మొత్తం 13 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 9 టవర్స్ ని నిర్మిస్తారు. ఈచ్ టవర్ హైట్ 33 ఫ్లోర్స్ ఉంటుంది. ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ 2000+. ఈ యూనిట్స్ టైప్స్ 2, 3, 3.5 మరియు 4 BHK. ఈ యూనిట్స్ సైజెస్ 1300 స్క్వేర్ ఫీట్ నుంచి 2900 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇదే ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఈ లొకేషన్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ కి 4 వైపులా ఎక్సలెంట్ అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అవి ఫ్రంట్ సైడ్ లో లాంజ్ గార్డెన్, ఎలిగెంట్ ఎంట్రన్స్ గేట్వే, జాగింగ్ ట్రాక్, మినీ పికిల్ బాల్ కోర్ట్, రిక్రియేషనల్ టెన్నిస్ కోర్ట్ మరియు క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ ఉంటాయి. ప్రాజెక్ట్ కి రైట్ సైడ్ లో మియావాకి ప్లాంటింగ్ జోన్, కమ్యూనిటీ గార్డెన్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్లీ గార్డెన్, గ్యాదరింగ్ ఏరియా లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్స్ లో స్కేటింగ్ రింక్, సీటింగ్ ఆల్కోస్, కిడ్స్ అండ్ మెయిన్ పూల్ లాంటి ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఈ లొకేషన్స్ లో అవుట్డోర్ స్పిల్ ఓవర్, పెట్ పార్క్ మరియు అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్స్ లో పాత్వే, ట్రాంక్విల్ గార్డెన్, ట్రాన్సిషన్ గార్డెన్స్ ఉంటాయి. అలానే ఈ ప్రాజెక్టు లో 75,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో అల్ట్రా లగ్జరియస్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. ఈ క్లబ్ హౌస్ లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ లో డబుల్ హైట్ ఎంట్రన్స్ లాబీ ఉంటుంది. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్ ని బకింగ్హామ్ ప్యాలెస్ డిజైన్ తో ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైజెస్ 1.10 CR నుంచి స్టార్ట్ అవుతున్నాయి.